ప్రపంచ దేశాలకు ప్రాచీన యోగా విద్యను పరిచయం చేసింది భారతదేశం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు అధికారికంగా యోగాను నిర్వహిస్తున్నటువంటి జూన్ 21ను అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించినాయి వివిధ ప్రపంచ దేశాలు. ఈ నేపథ్యంలోనే జూన్ 21న రేపు ప్రపంచవ్యాప్తంగా యోగా డేను అధికారికంగా జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనూ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు యోగా ఆసనాలపై యోగా యొక్క ప్రాధాన్యతపై నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి, అదేవిధంగా పిల్లి రామరాయాదవ్ వీళ్ళంతా కూడా విద్యార్థులు కావచ్చు, సమాజానికి యోగా యొక్క ప్రాధాన్యత తెలియజేసే కార్యక్రమం చేపట్టారు. వారు మనతో పాటు యోగా యొక్క విశిష్టమైంది మనం ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేస్తాం. ఏ విధంగా చూస్తున్నాం? మన సంస్కృతి సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని భారతదేశంలో ప్రపంచానికి ఒక ఆదర్శం. అట్లాంటి దాన్ని మర్చిపోయి చాలా సంవత్సరాలు వదిలేసినాక మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటి ఒక యోగాన్ని, ఆయుర్వేదాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. దాంట్లో భాగంగా యోగాని ప్రపంచానికి పరిచయం చేసి దాన్ని యోగా డే ఒక రోజుని కేటాయించుకున్నది జూన్ 21. ఇది మనందరికీ చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనం హాస్పిటల్లో ఆపరేషన్లు చేయలేని వాటిని ఈరోజు యోగాతో బాగు చేయవచ్చు. దానికోసమే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ సక్సెస్ పర్సన్ని కలిసినా ఎవరైనా మీరేం చేస్తారంటే రోజు యోగా చేస్తున్నారు. దానికి ముందు ఆ యోగాని ఇంత ప్రాచుర్యం కలిగించడానికి మా నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ధన్యవాదాలు సార్. ఇదే రాజకీయ వేదిక కాకపోయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఈరోజు పార్టీ కలిసి వచ్చినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? అందరూ గాలి కొట్టుకుంటున్నారు. మొన్నటిదాకా పశ్చిమ బెంగాల్ కూడా అదే అన్నారు, ఇంకో 10 ఏళ్ళు మేము 20 ఏళ్ళు మేమే అటు కూతురు మెజారిటీతో గెలిచిన భారతీయ జనతా పార్టీ. రేపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈడ కూడా గాలి వీస్తూ ఉంది, తుఫాన్ వస్తూ ఉంది. దాంట్లో భాగంగా 100% 2028లో భారతీయ జనతా పార్టీ ఈడ అధికారంలోకి రాబోతా ఉంది. ఈ అవినీతి కరప్టెడ్ కాంగ్రెస్ ఫ్యామిలీవాద భారతీయ రాష్ట్ర సమితి ఇంకా ముందు కనపడే పరిస్థితి లేదు. రేపు ఖచ్చితంగా అధికారంలో పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ బీజేపీ చేసిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ప్రచారం ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది ఫస్ట్గా ఇంతకుముందు చాలా ఎస్ఐఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది రొటీన్ చర్య. మీరు డూప్లికేట్ ఓట్లు, ఢిల్లీ చచ్చిపోయిన ఓట్లు, అంటే డెత్ ఓట్స్, డూప్లికేట్ వీటన్నిటి వరుసగా తీసేసుకుని వస్తారు. దాంట్లో భాగంగా కొంతమంది ఎవరైతే ఎక్కడి నుంచో రోహింగ్యాలని, బంగ్లాదేశీల్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని వాళ్ళకు ఓట్లకు కల్పించి దేశానికి అన్యాయం చేసుకుంటా ఒక దేశభక్తి లేకుండా మాట్లాడేటందరికీ భయం. దేశాన్ని ప్రేమించేటోడు, దేశ సమగ్రత కోసం పాటుపడేటోడు ఎవరైనా సంతోషపడతాడు. ఈ ఎస్ఐఆర్ను ఆహ్వానిస్తారు. బీజేపీ నల్గొండ బీజేపీ జిల్లా యోగా డే కార్యక్రమం నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలకి యోగాని పరిచయం చేసి ఈరోజు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఈరోజు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయం అంటే నిరంతరం కూడా యోగా సాధన జరుగుతూ ఉంటుంది. రేపు కూడా ఘనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా జిల్లా కార్యాలయానికి రేపు యోగా దినోత్సవం రోజు రావచ్చు. ప్రతిరోజు నిత్య యోగా ఆసనాలు కూడా మా దగ్గర జరుగుతూ ఉంటాయి. దానికి కూడా ఎంత రావచ్చు. మరో బీజేపీ సీనియర్ నేత పిల్లి రామరావు ఇవాళ మెడిసిన్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యోగాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మోడీ గారు మరి ఈరోజు ఒక ఇండియానే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మెడిసిన్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవాళ మోడీ గారు 70 వయసులో కూడా యోగాసనాలు చూసిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు మన భారతదేశంలో మంచి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ప్రతినిత్యం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ముందు
ముందుగా ఈ దేశ ప్రజలందరికీ కూడా రేపు జరిగే యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మరి ఏలూరు భవన్లో పెద్ద ఎత్తున విద్యార్థులకు యోగా మీద అవగాహన కల్పించడం కోసం యోగా డే కన్నా ముందు రోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు చాలపూడి సైనిక గారు కూడా రావడం చాలా ఉత్సాహభరితంగా మరి ఎవరైతే స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళు స్కూల్లోకి మార్నింగ్ కనీసం ఒక 1 అవర్ యోగా చేసినట్టయితే మరి మా స్కూల్ పోయిన తర్వాత ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా వారు చదివే విద్య కూడా వారికి పట్టే పరిస్థితి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా యోగాని ప్రతినిత్యం కూడా ఇంకా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి యోగా దినోత్సవ శుభాకాంక్షలు మొత్తానికైతే రేపు జూన్ 21న ప్రపంచ యోగా డేను అధికారికంగా నిర్వహించబోతున్నాము. తెలంగాణతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాగర్ నల్గొండ. ధారణ చేసినప్పుడు మీరు ఒక సంకల్పంతో చేస్తే బాగుంటుంది. అదేవిధంగా కర్మ అయిపోయిన తర్వాత సమత్వం యోగం చేస్తే రెండింటిని సమానంగా స్వీకరించాలి. మంచి చెడు, హెచ్చు తగ్గు. కాకపోతే మన ప్రయత్నం మనల్ని చూసి ఇంకొకరు ఆదర్శంగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనం ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 చేతులు బొట్టనవేలు పైన నమస్కారం. 1 2 3 4 కరెక్ట్ తీసేయండి. ఎడమ చెవి ఎడమ భుజం మీద, కుడి చెవి కుడి భుజం మీద, తల కిందికి, ఎడమ వైపు వెనకకు, కుడివైపు ముందుకు. మరొకసారి ఎడమ చెవి ఎడమ భుజం మీద, కుడి చెవి కుడి భుజం మీద, తల వెనకకు, తల ముందుకు. రైట్ నిదానంగా కళ్ళు తెరవండి.